డైరీ ఫార్మర్స్కి ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయంటారు కదా, వాళ్ళకున్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? మెయిన్గా మూడు ప్రాబ్లమ్స్ ఉంటాయి మెయిన్గా. ఏంటి అని అంటే, ఒకటి, అసలు వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎట్లుంటాయో తెలుస్తలేదు. అసలు ఆ సీటుకి తగ్గట్టు పంటలు ఎట్లా పండుతాయో తెలుస్తలేదు. అందుకని ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ ఫ్రీకి ఇవ్వాలి. అన్నిటికంటే ముందు ఇవ్వాల్సింది ఇన్సూరెన్స్. పంట నష్టానికి ఇన్సూరెన్స్ బీమా ఇవ్వాలి. రెండోది ఏంటంటే, స్థల వివాదాలతోటి తలకాయలు వలుగుతున్నాయి, ఎంతోమంది దెబ్బలు తాగించుకున్న ప్రాబ్లమ్స్తో ఎదుర్కొన్నాం. మెయిన్గా ఏంటంటే దారి వివాదాలను, హద్దు వివాదాలు బాగా అవుతున్నాయి. వీటికి సంబంధించి ఇది రెండో ప్రాబ్లం. మూడో ప్రాబ్లం వచ్చేసి మద్దతు ధర. మద్దతు ధర ఇప్పుడు ఇచ్చేది అసలు మద్దతు ధరనే కాదు. దానికి సంబంధించి డీటెయిల్గా చెప్పనా? ఒకటే, ఫస్ట్ది ఏంటంటే, బీమాకు తప్పుడు వానలు పడితే తెలియదు, వాతావరణ పరిస్థితులు మారి ఏ రోగాలు వస్తాయో, పంట పండుతుందో లేదో తెలియదు. ఇటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితమైనటువంటి బీమా పైసలు రైతులు కట్టే పరిస్థితులు లేదు. కాబట్టి మెయిన్గా బీమా కట్టి ఇవ్వాలి. గవర్నమెంట్ నష్టపోయినప్పుడు అంచనా వేసి ఖచ్చితంగా గింత గంత అని చెప్పిపోతారు, కానీ అవి డబ్బులు రావు, అందరికి రావు, అసలైన వాళ్ళకి అసలే రావు ఒక్కొక్కసారి. మెయిన్గా బీమా ఉంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. రెండోది ఏంటంటే, హద్దు వివాదాలల్లా తరాలు మారుతున్నాయి. వెనకట 20-30 ఎకరాలు ఉన్నాడు, 4 నెంబర్లు ఉండే సర్వే నెంబర్లు, కానీ ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో 4 ఉంటున్నాయి, 10 మందికి ఉంటున్నాయి. వాళ్ళు హద్దులు తెలుసుకోలేక గొడవలు బాగా అవుతున్నాయి. ఇమీడియట్లీ అవన్నీ కొలతలు పెట్టి, హద్దులు పెట్టి, వీలైతే మిగులు భూములతోటి రోడ్లు పోషిస్తే, ఆ రోడ్లు కూడా ఉపాధి హామీలు ఎక్కడన్నా చెర్ల తవ్వేకంటే ఈ దారులు, రైతులకు దారులు క్లియర్ చేసుకుంటూ పోతే అదొక పెద్ద సాయం చేసినట్టు గవర్నమెంట్. మెయిన్ ఇవి రెండు ప్రాబ్లమ్స్. తర్వాత మూడోది మద్దతు ధర. మద్దతు ధర విషయంలో ఏదన్నా అంటే, రైతు శ్రమకు తగ్గ ఫలితం వస్తలేదు. ఎందుకు వస్తలేదు? రైతు పండించేదానికంటే లాభము ప్రాసెసింగ్ యూనిట్లకు వస్తున్నాయి. ఈ తరగా ఆ తరగా అని చెప్పి క్వింటాల్కు 10 కిలోలు, 6 కిలోలు, 7 కిలోలు కడిగెత్తనే ఉంటుంది. ఇక్కడ చెప్పేదో రేటు ఉంటుంది, అడిగేనాక ఇట్లున్నా అట్లున్నా అని ఇచ్చే రేటు ఒకటి ఉంటుంది. యాక్చువల్గా దళాలను ప్రాసెసింగ్ యూనిట్లు సంపాదించుకునే వల్ల సగం కూడా వస్తుంది. అదే మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలు 35 రూపాయలు ఉన్నది, 35 రూపాయలు 70 రూపాయలు అవుతుంది. నెయ్యి తీసి అది తీసి 30 రూపాయలకు అదే పాలు అమ్ముతాడు. మళ్ళీ నెయ్యికి వేరే డబ్బులు వస్తాయి, దానికి వేరే దీనికి వేరే అని. అంటే రైతు 30 రూపాయలకు పాలు అమ్ముకునే రైతు బతుకుతలేడు తప్పితే ప్రాసెసింగ్ యూనిట్కి 30 వస్తుంది మళ్ళీ. అంటే అత్యధిక లాభాలు ఎవరికి వస్తున్నాయి అంటే మధ్యవర్తులకే వస్తున్నాయి, మార్కెటింగ్ పర్సన్స్కే వస్తున్నాయి. అసలైన రైతు కష్టపడడానికి ఏం వస్తలేదు.